హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మాస్ కిచెన్. ఈరోజు రెసిపీ హెల్దీ అండ్ టేస్టీ మేథీ కార్న్ పలావ్. ఈ మేథీ కార్న్ పలావ్ లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుందండి. ఇక వీడియోలోకి వెళ్ళి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని 1.5 స్పూన్ ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసిన 2 పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. వీటిని ఒక 1/2 నిమిషం వేయించిన తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు 1 నిమిషం వేయించాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత 1/2 కప్పు స్వీట్ కార్న్ వేసుకోవాలి. స్వీట్ కార్న్ వేసుకొని 1 నిమిషం వరకు వేయించుకోవాలి. స్వీట్ కార్న్ సాఫ్ట్గా అయ్యే వరకు 2 నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత 1 కప్పు మెంతికూర వేసుకొని వేయించుకోవాలి. మెంతికూర మగ్గడానికి ఎక్కువ టైం పట్టదండి, 2 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకొని 1/2 స్పూను కారం వేసుకోవాలి. ఉప్పు కారం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. అర నిమిషం ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగానే ఉడికించుకున్న 2 కప్పుల రైస్ వేసుకోవాలి. రైస్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ క్వాంటిటీ రైస్ ఇద్దరికైతే సరిపోతుందండి. ఉప్పు కారం రుచి చూసుకొని మన టేస్ట్కి తగ్గట్టుగా రైస్ని కలుపుకోవాలి. తర్వాత 1 చెక్క నిమ్మరసం వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చివర్లో కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి, మేథీ కార్న్ పలావ్ రెడీ అయిపోయింది. రుచే కాదు, చాలా హెల్దీ కూడా. ఈ రెసిపీని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.